అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానముగా నా మాట వినివాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు భయము లేక నెమ్మదిగా ఉండును. సామెత 1:33. ప్రపంచంలో ఎవరిని అడిగినా ఎవరు కీడును కోరుకోరు. ఏ కీడు రాకుండా ఉండాలి, ఏ కీడు నా ఇంట రాకూడదు అనేటువంటి ఆలోచన కలిగే మనం జీవిస్తాం. అయితే ఇక్కడ ప్రభువైన దేవుడు సెలవిస్తున్న మాట, ఎవరైతే నా మాటలు విని వాటికి లోబడతారో, దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తారో, అట్టివారు కీడు వస్తుందన్న భయం లేకుండా నివసిస్తారు, క్షేమంగా నివసిస్తారు. ఆయన మాటలు క్షేమంగా నివసించే కృపను దేవుడు మాకు దయచేస్తాడు. ఈ లేఖనాలన్నీ కూడా గ్రహిస్తూ వెళ్తే ఆయన కట్టడలు కావచ్చు, ఆయన ఆజ్ఞలు అన్ని నరుల మేలు కొరకే ఇచ్చాడు. మనం ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు ఎలా జీవించాలో, ఏ విధంగా జీవిస్తే మేలు కలుగుతుందో, ఎలా జీవిస్తే ప్రొటెక్ట్ చేయబడతామో, కాపాడబడతామో, పలు విధాలైనటువంటి ఆజ్ఞలను ముందుగానే హెచ్చరికలుగా ప్రభు మనకు దయచేశాడు. పిల్లలను ప్రేమించే పేరెంట్స్ వారి పిల్లలకు ఎన్నో జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. ఓ పిల్లవాడు నిచ్చెనెక్కేటప్పుడు చూస్తూ తండ్రి ఊరుకోడు, అమ్మా జాగ్రత్త, నాన్న జాగ్రత్త అని చెప్పంటారు. మిగిలిన ఇరుగు పొరుగు వారు అలా చెప్పకపోయినా పేరెంట్స్ మాత్రం జాగ్రత్త అని చెప్తారు. ఎందుకు జాగ్రత్త అని చెప్పారు అంటే, జారిపడే అవకాశం ఉంటుంది. ఎక్కే టైంలో ఎక్కే ఆనందం బాగుంటుంది, కానీ జాగ్రత్త లేకపోతే కాలు జారి కొన్నిసార్లు వెనక్కి పడిపోయే అవకాశం ఉంటుంది. అనేక మార్లు మీరు చూస్తూనే ఉంటారు, ల్యాడర్ ఎక్కుతున్న వాళ్ళు, పెయింటర్స్ కావచ్చు, హౌస్ వర్క్ చేస్తున్నప్పుడు అనేక మార్లు ల్యాడర్ జారి కింద పడిన వాళ్ళు మనం చాలాసార్లు చూస్తూనే ఉంటాం. ఆ యొక్క హౌస్ వర్క్ చేయడానికి కావాల్సిన అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎక్కడో జాగ్రత్త తీసుకోలేదు. జాగ్రత్త పడకపోవడం వల్ల జారిపడ్డారు కొందరు, గాయపరచబడ్డారు కొందరు, ఇబ్బందులు పడే పరిస్థితి. అందుకే మన ఆత్మీయ యాత్రలో కూడా ప్రభువు మనకి జాగ్రత్తలు చెప్తాడు. ఆ జాగ్రత్తలే పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నాయి. ఆయన మాటలు శ్రద్ధగా వినుట అది మనకు మేలు. శ్రద్ధగా విన్నప్పుడు ఈ లోకంలో జీవిస్తున్న ఆత్మీయులు ఎవరు కూడా పాపంలో జారిపోకుండా, కీడులో పడిపోకుండా, ప్రమాదంలో పడకుండా ప్రభువు మనల్ని కాపాడుటకు ఆయన వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కొందరు భక్తుల జీవితాల్లో ఈ వాగ్దానాలు నెరవేరాయి. ఎన్ని ఇబ్బందులు కలిగిన వారు భయపడలా. నేటికి ఇజ్రాయెల్ దేశం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, వారి చుట్టూ ఉన్నటువంటి శత్రువులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వారు ధైర్యంగా ఉండగలుగుతున్నారంటే ఎక్కడో వారికి దేవుని పట్ల విశ్వాసం, దేవుడు సాయం చేస్తాడు ఆ నిరీక్షణ. మన దేవుని పట్ల నిరీక్షణ గలవారుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని సహాయం మనకు వస్తుంది. యోబు భక్తుని గురించి మనం ఆలోచిస్తే అతను కలిగిన శ్రమలు, శోధనలు మామూలుగా కావట్లేదా, ఎవరు భరించలేవి. నరమాత్రుడు భరించలేని బాధలు భరించాడు ఒక అతనే యోబు భక్తుడు. అన్ని విధాలుగా శ్రమలు పాలయ్యాడు. ఆర్థికంగా నష్టపోయాడు, తన పిల్లల విషయంలో నష్టపోయాడు, తనకున్నటువంటి వ్యాపారాలు నష్టపోయాయి, అన్నిట్లో అన్నీ కోల్పోయి ఒక హీరో జీరో అయిపోయాడు ఒక్క రోజులోనే. అయితే అతను కృంగిపోలేదు, కానీ దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుని విశ్వాసం ఉంచి, దేవుని స్తుతిస్తూ, నేను సేవిస్తున్న దేవుడు సజీవుడు, ఒకవేళ నేను మరణం పొందినను నన్ను మళ్ళా సజీవుడు నన్ను తిరిగి లేపుతాడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు అనేటువంటి మాటలు ఆనాడే అతను పలకగలిగాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యోబు భక్తుడు దేవుని కొరకు నిలబడ్డాడు, దేవుని పక్షంగా నిలబడ్డాడు. ఎన్ని బాధలు వచ్చినా నా ప్రభువు నాకు మేలు చేస్తాడు, విడిపిస్తాడు. ఆ నిరీక్షణ చూడండి ఎంత గొప్పదో. అందుకే ఆయన మాటల ప్రకారం జీవించేవాడు సురక్షితంగా ఉంటాడు. ఎలా ఉన్నాడు? అతనికి ఇబ్బందులు కలిగాయి కదా, శ్రమలు కలిగాయి కదా, మరి సురక్షితమేది? శ్రమలు ఎదుర్కొన్న తర్వాత అతను రెండంతలుగా దీవించబడినట్టు మనమంతా చదువుతాం. యోబు గ్రంథం 42:10 నుండి ఆఖరి వరకు, గాడ్ హెస్ బ్లెస్డ్ హిమ్ డబుల్ ఫోల్డ్. రెండంతలుగా అతను దీవించి వర్ధిల్ల చేసి బలపరిచిన దేవుడే మీ జీవితాలను కూడా దీవించి వర్ధిల్ల చేయనుగాక. ఒక చిన్న కీర్తన పాడుకుందాం. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఈ ప్రపంచంలో అనేక మంది రకరకాల భయాలతో జీవిస్తున్నారు. కొందరు వైరస్ల భయంతో, కొందరు ఆర్థిక ఇబ్బందులనే భయంతో, శత్రువుల భయంతో, ప్రతికూల పరిస్థితులకు భయము అనేక మందికి ఉంది.
కానీ ఏ భయం లేకుండా సురక్షితంగా జీవించగలిగేటువంటి గొప్ప ధైర్యాన్ని దేవుని మాటలు నీకు ఇస్తాయంట. ఆయన వాక్యములకు విధేయులవ్వండి, అనుదినము ప్రార్థన చేసుకుని విశ్వాసం ఎదగండి. ఏ కీడు రాకుండా మీరు కాపాడబడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా, నీ మాటలు వినివారు సురక్షితంగా ఉంటారని, అయ్యా కీడు వచ్చునన్న భయం లేకుండా బహుధైర్యంగా జీవించగలిగేటువంటి శక్తిని మీరు మాకు దయచేస్తారు. వారిలో భయాలు తీసివేయండి. ఇప్పటికే పలు విధాలైన భయాలతో జీవిస్తున్న వారిలో ఉన్న భయము తొలగిపోనుగాక. దినదినము భయంతో బ్రతకకుండా బహుధైర్యంతో జీవించలాగున మీరు అనుగ్రహించేటువంటి ఆత్మను ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ ఆత్మచేత నింపండి. వారి జీవితాల్లో ఉన్న వేదన తీసివేయండి. వారి బ్రతుకులో ఉన్న కన్నిటిని తుడిచివేయగల శక్తిమంతుడు. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. వీరందరి కుటుంబాలను మీ చేతికి అప్పగిస్తూ వారిని వర్ధిల్ల చేసి మీ రాకడకు సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేయనుగాక. ద్వితీయోపదేశకాండం 31:8 Deuteronomy 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును. ది లార్డ్ విల్ గో బిఫోర్ యూ అండ్ విల్ బీ విత్ యూ. దేవుడు మీ ముందుగా నడుస్తూ మీ మార్గములు సరళం చేసి ఆయన మీ జీవితాలను ఆశీర్వదించునుగాక. చిన్నలు పెద్దలు మీ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మీ మీదకి రావాలని, మీరు ప్రతిరోజు ప్రతిదినం దేవునితో నడిచేవారుగా, హానోకు దేవునితో నడిచినట్టుగా దేవునితో నడిచే మార్గంలో ప్రభు మిమ్మల్ని బలపరిచి ఆయుర ఆరోగ్యములు యేసు నామములో అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు విత్ దిస్ ప్రామిస్. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి యేసుక్రీస్తు నామములో ప్రభు మీకు తోడై ఉండాలని మా ప్రార్థన. ఆదికాండం 50:21, జెనసిస్ చాప్టర్ 50:21. నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను. I will provide for you and your children. I will provide for you and for your children. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. భార్య భర్తలుగా ఆత్మీయతలో, వాక్యంలో, ప్రార్థనలో ముందుకు సాగండి. ప్రేమానురాగాలు కలిగి ఉండండి. భార్య భర్తకు లోబడాలి అన్న వాక్యానికి లోబడండి. భర్త భార్యను ప్రేమించాలి అన్న వాక్యానికి లోబడండి. మీ కుటుంబాలు ఈ వాగ్దానాలతో దీవించబడి వర్ధిల్లునుగాక. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వి విష్ యు ఆల్ ది బెస్ట్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.